వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. పార్టీకి అన్ని రకాలుగా తోడుగా ఉంటున్నారన్నారు. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామన్నారు. కూటమి పాలనలో న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో నీచమైన సంస్కృతిని చూస్తున్నామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రలోభ పెట్టి బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నామని చెప్పారు. బాధితుల తరపున న్యాయవాదులు నిలబడాలని సూచించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా నిలిచామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అట్టడుగు వర్గాలకు తోడుగా నిలిచామన్నారు వైఎస్ జగన్. జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమ నిధి కోసం 100 కోట్లు కేటాయించామన్నారు ఆయన. సూపర్ 6, 7 మాదిరిగా న్యాయవాదులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానివన్నీ అబద్ధాలు, మోసాలని మండిపడ్డారు వైఎస్ జగన్. లీగల్ సెల్తో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రకరకాలుగా కేసులు పెడుతున్నారు, జైళ్లలో వేస్తున్నారు, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా. సో లీగల్ సెల్ కొంతవరకు వారి తరపున పోరాటం చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చెప్పారు, మరింత యాక్టివ్గా ఎలా ఉండబోతోంది లీగల్ సెల్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి లీగల్ సెల్ ఆ న్యాయవాదులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో గత 14 నెలలుగా లీగల్ సెల్ పనిచేస్తున్నటువంటి పనితీరును ప్రశంసించారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, నాయకులపైన అక్రమ కేసులు పెట్టినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా కోర్టును ఆశ్రయించడమే కాకుండా వాళ్ళకి ఆ బెయిల్ రావడం దగ్గర నుండి అదేవిధంగా న్యాయ రక్షణ కోసం చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలను ఏ విధంగా లీగల్ సెల్ వర్కౌట్ చేస్తున్న అంశాలకు సంబంధించి చర్చించారు. ఇప్పటివరకు జరిగినటువంటి కేసులు, అనేక కేసుల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులను అభినందించారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కలియుగ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత హేయమైనటువంటి పద్ధతుల్లో అక్రమ కేసులు పెడతా ఉన్నారు. జైలులో పెట్టి ఒక కేసు పెట్టిన తర్వాత 20 కేసులు, 30 కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయవాదులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంలో న్యాయవాదుల సంక్షేమానికి గత ప్రభుత్వంలో మనం పనిచేసాం. న్యాయవాదులకు లా నేస్తం పథకాన్ని అమలు చేసాం. అదేవిధంగా సంక్షేమ నిధి కోసం 100 కోట్లు కూడా కేటాయించినటువంటి సందర్భం ఉంది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయవాదులకి మరింత సంక్షేమాన్ని చేస్తామని. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి ఏ స్థాయిలో ఉందో వీటిపైన కూడా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి అంశాన్ని ఈ సమావేశంలో చర్చించారు. ఎందుకంటే రాజధానిలో చూస్తున్న ఒక్క చదరపు అడుగుకి 10,000 రూపాయలు చొప్పున నిర్మాణాల పేరుతో ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో, మరొక వైపు అన్ని చోట్ల కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి ఏ విధంగా అత్యంత అధికంగా ధర కోట్ చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారో అన్ని రకాల అవినీతి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వంలో విజృంభిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా న్యాయపరంగా భవిష్యత్తులో పోరాటం చేయాలన్నటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి, పురోగతి అన్నది కనిపించడం లేదు. అవినీతి మాత్రం విచ్చలవిడిగా ఉంటుంది. లిక్కర్లో అవినీతి విపరీతంగా జరుగుతుంది. ఎంఆర్పి రేట్లకు మించి ఇక్కడ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ, వీధుల్లోనూ బెల్ట్ షాపులు పెట్టారు. బెల్ట్ షాపులకు కూడా వేలం వేస్తూ ఉన్నారు. ఇల్లీగల్గా పర్మిట్ రూములు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. ఉచిత ఇసుక అని చెప్పి దోపిడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చదరపు అడుగు 4,000 పెడితే 5 స్టార్ సదుపాయాలు వచ్చేటువంటి ఈ రోజుల్లో 10,000 రూపాయలు ఒక చదరపు అడుగుకి అమరావతి పేరు మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఇందులో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు అన్న అంశాన్ని స్పష్టం చేశారు. సో ఖచ్చితంగా జగన్ 2.0లో భవిష్యత్తులో ఈ రాబోయేటువంటి 3.5 సంవత్సరాలు ఆ లీగల్ సెల్ పటిష్టంగా మరింత అగ్రెసివ్గా, యాక్టివ్గా పనిచేయాలి. పనిచేసిన తర్వాత
పనిచేసిన ప్రతి ఒక్క లాయర్కి కూడా, ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా, పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి చేయబోతా ఉన్నాను. 2.0లో అందరికీ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా ప్రాధాన్యత ఇస్తానన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఖచ్చితంగా పార్టీకి పనిచేసే వారి డేటాను కూడా ఎప్పటికప్పుడు దాన్ని తెప్పించుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో న్యాయవాదులు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరికీ కూడా మేలు జరగబోతుందన్న అంశాన్ని, భరోసాను ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ఇచ్చారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.